చింతలపూడి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంప దుర్గారావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏలూరులోని ప్రభుత్వ అతిథి గృహంలో వెంప దుర్గారావు విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినప్పటికీ చింతలపూడి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తనకు రాజకీయ అనుభవం ఉందని, ఒక ఎమ్మెల్యే వద్ద ఏపీపీఏగా పనిచేశానని, నియోజకవర్గ సమస్యలు కూలంకుషంగా తెలుసని అన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో సేవలు అందించానని తెలిపారు. తనకు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలో, ఏ విధంగా నిధులు తేవాలో పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఎస్సీలు, బీసీలు అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడతానని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీన చింతలపూడి నగరంలో R&B అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 30 ప్రైవేట్ సంస్థలకు పైగా పాల్గొంటారని, సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలకు చెందిన, అదే విధంగా డిప్లొమా, ITI చేసిన నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగ కల్పన ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. అందువల్ల నిరుద్యోగులోని యువతి యువకులంతా ఈ జాబ్ మేళా అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వెంప దుర్గారావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంప దుర్గారావు. మాది చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి గ్రామంలో బోయిగూడెం మాది. నేను లోకల్ అభ్యర్థిని. చింతలపూడి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే, చింతలపూడి ఏర్పడి ఇప్పటికి 70 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. చింతలపూడి ఏర్పడినప్పటికీ జంగారెడ్డిగూడెం కానీ, సత్తుపల్లి మండలాలు కానీ చిన్న చిన్న గ్రామాలుగా ఉండేవి. అలాంటి గ్రామాలుగా ఉన్న టైంలో చింతలపూడి తాలూకాగా ఏర్పడిన కూడా ఇప్పటివరకు చింతలపూడి అభివృద్ధికి నోచుకోలేదు. చుట్టుపక్కల ఉన్న జంగారెడ్డిగూడెం కానీ, సత్తుపల్లి కానీ ఈరోజు మున్సిపాలిటీలు అయ్యి అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. అందుకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి చెందాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం, కామరకోట 4 మండలాలను అభివృద్ధి చేసి రోడ్లు, విద్య, వైద్యము, ఉపాధి జరిగి ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. చింతలపూడి ముఖ్యంగా మాలలు, మాదిగలు, బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గము. ఇంచుమించుగా 2,71,000 ఓట్లలో అధిక సంఖ్యలో మాలలు, మాదిగలు మరియు బీసీ కులాలకు చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఏ రకంగా విన్ అవుదాం? అన్ని దాయాదులు పోటీ పడినా నా నియోజకవర్గం అభివృద్ధి కాలేదు కాబట్టే నేను ఇండిపెండెంట్గా రావడం జరిగింది. నేను ఇండిపెండెంట్గా ఎందుకు రావడం జరిగింది ఏంటంటే, నియోజకవర్గంలో నేను గత 6 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను. ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నదని నాకు తెలుసు. అది నీళ్ళ సమస్య అవనండి, విద్య సమస్య అవనండి, ఉద్యోగ అవకాశాల సమస్య అవనండి, రోడ్ల సమస్య, ప్రతి సమస్య నాకు తెలుసు. నియోజకవర్గంలో తిరగటం చేశాను. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో నాకు సమస్య తెలుసు కాబట్టి నేను ఇండిపెండెంట్గా రావడం జరిగింది. ఏమైతే గుర్తించారు మీరు, మేము ఈ కాన్స్టిట్యున్సీకి ఇది చేస్తామని చెప్పేసి ఏమైనా ఉంది? నేను ఎవరిని దూషించి మాట్లాడటం లేదండి. ముఖ్యంగా ఏంటంటే, చింతలపూడిలో ముందుగా రోడ్ల సమస్య బాగా ఇబ్బంది అండి. అదేవిధంగా చింతలపూడికి వచ్చేప్పటికి ఒక బస్ డిపో లేదు. లింగపాలెం, ధర్మాజిగూడలో వచ్చేప్పటికి బస్ షెల్టర్లు లేవు. వైద్య సదుపాయం లేదు. పిల్లలకి సరైన విద్యా సదుపాయం లేదు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా పూర్తిగా అసౌకర్యాలతో ఉంది. మరియు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సెట్టివారిగూడెం రోడ్డు, అంటే సెట్టివారిగూడెం రోడ్లు అంటే మధ్యలో చాలా కుగ్రామాలు ఉన్నాయి. వాటి కలయికతో తెలంగాణకి కనెక్టివిటీ అవుతాము. కనీసం ఆ రోడ్డును కూడా బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నాము. వీటన్నిటి సమస్యలు పోరాడి ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మనకి ఏ విధంగా నిధులు వస్తాయో తెలుసుకొని దాన్ని అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ బూత్ మెంబర్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, నియోజకవర్గ పరిధిలో ఎవరు ఏం పనులు చేస్తున్నారనే ఒక అవగాహన ఉంది. నేను కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీల ప్రకారంగానే ప్రతి మండల అభివృద్ధికి నేను
ఫిబ్రవరి 3వ తారీఖున శనివారం చింతలపూడిలోని R&B గెస్ట్ హౌస్ ఆవరణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగినది. కావున నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గరగా 30 కంపెనీలు పైగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగినది. 10th, ఇంటర్, ITI, బీటెక్, MCA, MBA, PG, MSc ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మొదలగున్నవి.